ఓం శ్రీ వెంకటేశాయ. ఈరోజు విద్యార్థి టీవీ అభిమానులకు ప్రేక్షకులకు హస్తరేఖలలో భాగంగా క్లాసెస్లో భాగంగా చూపుడు వేలు గురించి వివరాలు తెలియజేస్తాను. చూపుడు వేలు యొక్క గొప్పతనం గురించి మీకు వివరిస్తాను. ఈ వివరాలన్నీ మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బటన్ వేలు గురించి అయింది. చూపుడు వేలు, దాన్ని అన్న వేలు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఇండెక్స్ ఫింగర్ అంటారు. ఇది చూపుడు వేలు. దీన్ని మొదటి వేలు అని కూడా అంటారు. 3 కనుపులు ఉంటాయి. 1, 2, 3 కనుపులు ఉంటాయి. ఈ 3 కనుపులు చూపుడు వేలు ఎంత పొడవు ఉంటే అంత ప్రపంచ జ్ఞానం ఉన్నట్టు ఇలా ఉంటుంది. ఈ చూపుడు వేలు మధ్య వేలు కన్నా తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఈ చూపుడు వేలు మధ్య వేలు మించిపోయి ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన పరిజ్ఞానము దివ్యజ్ఞానం ఉంటుందని వాళ్ళు చెప్పచ్చు. యాక్చువల్గా చెయ్యలు ఇలా ఉన్నప్పుడు చూపుడు వేలు మధ్య వేలు కన్నా తక్కువే ఉండాలి. ఇలా ఉంటే దీని మీద చూపుడు వేలు మీద కనుక చక్రం ఉంటే ఆ వ్యక్తి చక్రాన్ని తిప్పగలడని చెప్పొచ్చును. అలాగే ఈ చూపుడు వేలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన విశ్వగురువులాగా అయ్యి మన రాజ్యాంగాన్ని కాపాడి దళిత నాయకుడిగా ఉండి దేశ నాయకుడే విశ్వనాయకుడు కూడా అయ్యాడు. దానికి ఏంటంటే ఆయనకు ఉన్న గురుబలం. ఇది గురువేలు అంటారు. చూపుడు వేలు, గురువేలు. ఈ ఒక్క చేతితో మనకి ఆయన విగ్రహాలు చూడండి, చేతిని ఇలా చాపి చూపిస్తాడు. అంటే ప్రపంచాన్ని శాసించాడు. అంత శక్తివంతమైంది ఈ గురువేలు. ఈ గురువేలు చూపిస్తుంది అనమాట, చూపించే వేలు. ఎవరన్నా మన కోపం ఇస్తే చూపుడు చూపిస్తే వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఈ చూపుడు వేలుకి దివ్యమైన శక్తి ఉంటుంది, దైవ శక్తి ఉంటుంది, గురుకృప ఉంటుంది. ఈ చూపుడు వేలు కింద ఈ చూపుడు వేలు మీద కనుక 1 గీత 2 గీతలు ఉంటే గురుబలం ఉందని, ధనాదాయం బాగుందని చెప్పచ్చు. ఈ చూపుడు వేలు కింద ప్లేసు ఎత్తుగా ఉండి దాని మీద క్రాస్ గుర్తుంటే ఆకస్మిక ధన ప్రాప్తి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి నాయకుడు అవుతాడని, ఓన్ బాస్ అవుతాడని చెప్పవచ్చు. ఈ చూపుడు వేలు కింద మౌంట్ కింద కనుక స్క్వేర్ ఉంటే అతను గృహ నిర్మాణం చేస్తాడని, వస్తువాహనాలు కొంటాడని, సంతాన అభివృద్ధి బాగుంటుందని, అనుకోకుండా ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. ఈ చూపుడు వేలు మీద స్టార్ ఉంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ చూపుడు వేలు మీద నిచ్చెన మార్కులు కనుక ఉంటే, అది స్పష్టంగా ఉంటే అది స్టెప్ బై స్టెప్ ఉన్నత స్థితికి వెళ్తాడని చెప్పవచ్చు. ఈ చూపుడు వేలు మీద ఈ చూపుడు వేలు మీద కత్తిరి కనుకుంటే శుభదాయకమని, ధనాదాయం వస్తుందని కూడా మనం చెప్పవచ్చు. నిలువ రేఖలు వస్తాయి. 0 ఉన్న వలయాకారంలో కూడా విజయాన్ని వస్తుంది. లంక గుర్తుంటే కనుక లంకలా గుర్తుంటే నష్టాన్ని కలిగిస్తుంది. చూపుడు వేలు మీద ఎంత ఎత్తుకుంటే అంత అన్ని స్థానాలు పోయి ఒక్క చూపుడు వేలు స్థానం గురుస్థానం ఒకటే మాత్రమే వాడు స్వార్థపరుడు అవుతాడు. అందుకని మిగతా స్థానాలు కూడా ఎలా ఉన్నాయో మనం చూసి మనకి వారికి ఫలితాలు వివరాలు విశ్లేషణ చేయాలి. అందుకని గురుస్థానము చాలా ముఖ్యము. గురుస్థానాన్ని బట్టి వాళ్ళకి ఆర్థిక శక్తిని, సంతాన వృద్ధిని, ఆ భవిష్యత్తుని, రాజయోగాన్ని మనం వాళ్ళకి పూజ్య భావాలను కూడా చెప్పవచ్చు. ఓం నమః శివాయ.